హాయ్ ఎవ్రీవాన్. ఇంకా నేనైతే తన్వీర్ అండ్ చాష్ని ఇద్దరిని కూడా రూమ్లో పడుకోబెట్టేసి మా హస్బెండ్కి చెప్పేశాను. ఎందుకంటే మార్నింగ్ కూడా ప్రశాంతంగా కూర్చుందామన్నా అస్సలు టైం సరిపోలేదు. అందుకని చెప్పేసి ఈసారి టైం స్పెండ్ చేద్దామని చెప్పేసి నైట్ మొత్తం అని చెప్పేసి దర్గాకి వచ్చేసాను. అండ్ మా హస్బెండ్కి చెప్పేశాను, నేను నైట్ అక్కడే స్టే చేస్తాను, నువ్వు జాగ్రత్తగా పిల్లల్ని చూసుకో అని చెప్పేసి నేనైతే దర్గాకి వచ్చేసాను. టైం వచ్చేసి 10:30 10:40 ఆ టైం అయ్యింది. అండ్ ఇక్కడ చూస్తే అందరూ కూడా చూడండి, అక్కడ మనకి నెంబర్స్ ఇస్తారు. నెంబర్ వైజ్గానే అక్కడ మనది నిద్ర అనేది చేయాలి, నెంబర్ టోకెన్స్ తీసుకోవాలి. యాక్చువల్గా నేను సడన్గా అనుకున్నాను కాబట్టి నాకు ప్లేస్ ఎలా దొరుకుతుందో అనుకున్నాను. బట్ ఏంటంటే దేవుడు బ్లెస్సింగ్స్ కనుక ఉంటే అది మనకి అన్నం మెతుకైనా సరే ఏదైనా సరే మనకి దొరుకుతుందని చెప్తూ ఉంటారు. సో ఆ రోజైతే నాకైతే అంత ఫుల్ రెస్ట్లో కూడా నాకు ఒక ముస్లిం ఫ్యామిలీ ప్లేస్ ఇవ్వడం అనేది జరిగింది. ఇబ్బంది ఏం లేదమ్మా, నువ్వు హ్యాపీగా పడుకోవచ్చు అని చెప్పేసి చెప్పారు. అండ్ నెక్స్ట్ ఇక్కడ అందరూ కూడా వచ్చేసి వాళ్ళకి కావాల్సిన దువాలు చదువుకుంటూ ఉన్నారు. అండ్ నేను కూడా వుజూ చేసుకొని వచ్చాను. సో మనకి ఏమైనా బాధ కానీ ఇబ్బంది కానీ మనసులో ఏమైనా బాధ ఉంటే చెప్పుకుంటే ఖచ్చితంగా నెరవేరుతుందని చెప్తున్నారు. సో ఇది చూస్తే మనకి లేడీస్ అండ్ జెంట్స్ కూడా వుజూ చేసుకునే ప్లేస్. ప్రశాంతంగా ఇక్కడ కూర్చొని మనం వుజూ చేసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ ఇక్కడ ఏంటంటే రూలు, ఇక్కడ నిద్ర చేసే వాళ్ళు వుజూ చేసుకొని వాళ్ళకి కావాల్సిన కోరిక మనసులో అనుకొని పడుకోవాలి. అలా పడుకున్న తర్వాత మనకి బషారత్లో నాయబ్ రసూల్ బాబా కానీ అమ్మాజాన్ కానీ కనిపించి ఆ కోరిక నెరవేరుతుంది అని చెప్తారని వాళ్ళ ఒక నమ్మకం. సో అందుకని చెప్పేసి నేను కూడా వుజూ చేసుకొని కొంచెంసేపు అలా యాసిన్ సూరా ఐతల్ కుర్సీ అని చెప్పేసి ఉంటుంది. సో నేను అలా చదువుకుంటూ కూర్చున్నాను. ఇక్కడ మనం ఈ వీడియోలో కనుక చూస్తూ ఉంటే ఇక్కడ అందరూ కూడా ఫ్యామిలీసే ఉన్నారు. వీళ్ళందరూ కూడా ఎక్కడి నుంచో దూర ప్రాంతాల నుంచి ప్రయాణం చేసి వచ్చారు. వీళ్ళకి ఎన్నో ప్రాబ్లమ్స్ ఉండొచ్చు. కొంతమందికి హెల్త్ ఇష్యూస్, కొంతమందికి ఫ్యామిలీ ఇష్యూస్, ఇంకొంతమందికి జాబ్, కొంతమందికి మనశ్శాంతి లేక ఇలాంటి ప్రాబ్లమ్స్ ఎన్నో ఫేస్ చేస్తూ వీళ్ళు నమ్మకం. ఇక్కడ మనం చూస్తున్న సమాధి వచ్చేసి అమ్మాజాన్ సమాధి. ఇక్కడ ఇద్దరు లేడీస్ కూర్చొని దువాలు చదువుకుంటున్నారు. లోపలికైతే ఎలో చేయరు, ఓన్లీ జెంట్స్కి మాత్రమే ఎలో చేస్తారు సమాధి లోపలికి. లేడీస్ అందరూ కూడా బయట నుంచే చూసుకొని దర్శించుకోవాలి. ఇక్కడున్న ప్రతి ఒక్కళ్ళలో కూడా ఎంతో భక్తి భావన అయితే కనిపిస్తుంది. చాలా చిన్న నుంచి పెద్ద వరకు అందరూ కూడా చాలా భక్తితో వాళ్ళకి కావాల్సిన ప్రశాంతత కోసం ఇక్కడ కూర్చొని దువాలు చదువుకుంటున్నారు. ప్రతి ఒక్కరు కూడా ఇక్కడ మనం చూస్తూ ఉంటే చూడండి, వాళ్ళ బెడ్షీట్లు, పిల్లోస్, బ్యాగ్స్ అన్నీ కూడా తెచ్చుకొని నిద్రకి కావాల్సిన అన్నీ కూడా. ఇది చూస్తే మనకి నమాజ్ చదువుకునే రూము లేడీస్. అండ్ లోపలికి వచ్చేసి మన నాయబ్ రసూల్ బాబా లోపలికి ఎలో చేయరు. మనం చూస్తుంది నాయబ్ రసూల్ బాబా. లోపలికి జెంట్స్నే ఎలో చేస్తారు, లేడీస్కి అస్సలు ఎలో చేయరు. మనం బయట నుంచి అలా దండం పెట్టుకోవాలి. సో నేనైతే అలా నుంచొని అలా వీడియో తీస్తున్నాను. సో అక్కడ ఉన్న ఒక పర్సన్ నన్ను అలా కోపంగా చూస్తున్నాడు. ఏం లేదండి, వీడియో కాల్ అని చెప్పేసి చెప్పాను. చూడండి, జెంట్స్ అందరూ కూడా అలా తిరుగుతూ ఉన్నారు, ఆ కల్మాలు చదువుకుంటూ దువాలు చెప్పుకుంటూ ఉన్నారు. బట్ మనం లేడీస్ మాత్రం దర్బార్ బయట నుంచే. నెక్స్ట్ ఫక్రుద్దీన్